నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు లక్ష్మి కిచెన్ లో ఎగ్గు మసాలా ఉల్లిగడ్డ పచ్చడి చేసుకున్నామండి. ఎగ్గు మసాలా ఉల్లిగడ్డ పచ్చడి వైట్ రైస్ లోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుందండి. ఈ ఉల్లిగడ్డ పచ్చడి, ఎగ్గు మసాలా ఉల్లిగడ్డ పచ్చడి కావాల్సిన వస్తువులండి. ఇక్కడ నేను 5 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. చిన్న సైజు కాదు, పెద్ద సైజు ఉల్లిగడ్డలే తీసుకున్నాను. ఉల్లిగడ్డలను ఇలాగా కట్ చేసుకున్నానండి, చిన్న చిన్న ముక్కల్లాగా. మిక్సీ గిన్నె తీసుకున్నాం, కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేసుకున్నాం. 5 ఎల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకున్నాం. 1 ఇంచి అల్లం సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాం. 2 స్పూన్ల కారం వేసుకున్నాం. రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకున్నాం. వేసుకున్న తర్వాత నున్నగా మిక్సీ పట్టుకున్నాం, ఎక్కడ ఉల్లిగడ్డలు కనిపించకుండా మరి పేస్ట్ లాగా పట్టుకున్నాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బాండిల్ని పెట్టుకున్నామండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కలిపి 1 స్పూన్ వేసుకున్నామండి. 2 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కొంచెం ఫ్రై చేసుకొని, ఫ్రై అయినాక మనం మిక్సీ పట్టుకునే ఉల్లిగడ్డ పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడి వేసుకున్నాం. వేసుకొని అంతా బాగా ఆయిల్లో కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక పచ్చడిని ఆయిల్లో కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత బాండిల్ మీద మూత పెట్టుకొని పచ్చడిని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. 2 నిమిషాల తర్వాత పచ్చడిని బాగా కలుపుకొని పచ్చడిని బాండిల్లో ఒక సైడ్కి పెట్టుకున్నామండి. పెట్టుకున్న తర్వాత మనం 5 గుడ్లు తీసుకొని 5 గుడ్లు కట్ చేసుకొని వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత బాండిల్ మీద మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఎగ్గును కలపకుండా అట్లనే పెడదామండి. 1 నిమిషం తర్వాత ఎగ్గులో పచ్చడి బాగా కలిసేటట్టుగా, నిదానంగా పచ్చడి ఎగ్గు కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకున్నామండి. 1 నిమిషం తర్వాత అంతా ఒకసారి మళ్ళీ బాగా కలిపి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం. వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర ధనియాల పొడి కలిసేటట్టుగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుదామండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్కి దింపుకున్నాం. అంతేనండి, మన ఎగ్గు మసాలా ఉల్లిగడ్డ పచ్చడి రెడీ అయిపోయింది. ఆ వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.